హాయ్ అండి. ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ సెషన్ అంటే 31 మే 2024లో మార్నింగ్ సెషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ మనం చూద్దాం. తెలుగులో అయితే రూప్యం యొక్క పర్యాయపదం అడగడం జరిగిందంట. రూప్యం. నెక్స్ట్ ద్వాంతం అంటే అర్థం ఏంటని అడగడం జరిగిందంట. కలదౌతము, వెండి అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ రీతి పర్యాయపదం ఏంటని అడగడం జరిగిందంట. విధము, పద్ధతి వస్తాయి. నెక్స్ట్ చంపకమాల యొక్క యతిస్థానం అడగడం జరిగిందంట. చంపకమాల యతిస్థానం అన్నీ ఇప్పుడు రాసిన అన్ని టెట్లలో కంపల్సరీ ఇక్కడ మనకి ఈ చంపకమాల కానీ ఉత్పలమాల పైన కానీ కంపల్సరీ ఒక బిట్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వరకవి అని ఎవరిని అంటారు? రావికంటి రామప్ప గుప్తా. ఇతన్ని మంత్రకుట వేమన అని కూడా అంటాం. స్కందనం యొక్క అర్థం అడగడం జరిగిందట. రిపులు అంటే అర్థము వైరులు, శత్రువులు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే యాంటోనిమ్స్ అడగడం జరిగిందంట. ఇన్హేల్ అంటే ఎక్స్హేల్ అని. సినోనిమ్స్ డిటర్మినేషన్కి అర్థం అడగడం జరిగిందంట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్లో అయితే గొర్రెలు ఆవులపై క్వశ్చన్స్, దీర్ఘచతురస్ర చుట్టుకొలతం గురించి అడగడం జరిగిందంట. చుట్టుకొలత అడగడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్లో వడదెబ్బ తగిలినప్పుడు ఏం తాగించాలి అంటే ORS. నెక్స్ట్ రేచీకటి, ఇది విటమిన్ A ద్వారా నయమవుతుంది. రేచీకటిపై క్వశ్చన్ ఇచ్చారంట. నెక్స్ట్ సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం అడగడం జరిగిందంట. ఎలిఫెంట్ గుహలపై క్వశ్చన్ ఇచ్చారు. తెలంగాణలో ప్రవహించని నది, తెలంగాణలో ప్రవహించని నది అడగడం జరిగిందంట. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్య శిథిలాలు ఎక్కడున్నాయని. నెక్స్ట్ ఐ డాక్టర్ అంటే కళ్ళ వైద్యుని ఏమంటారని అడగడం జరిగిందంట. ఈయనని ఆప్థమాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ వరి తర్వాత తెలంగాణలో ప్రధాన పంట ఏది అని అడగడం జరిగిందంట. ఇవండి ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.